జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరిశుభ్రంగా లేని మాంసం విక్రయిస్తున్న మటన్ చికెన్ సెంటర్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నాణ్యత ప్రమాణాలను పాటించకుండా మాంసం విక్రయిస్తున్న మటన్ చికెన్ సెంటర్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చికెన్ సెంటర్ మరియు మటన్ షాపు యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ మెయిన్ రోడ్డుకు ఉండి ఈరోజు కనీసం రూమ్ లేకుండా గ్లాస్ తోటి ఒక గది లేకుండా రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము ధూళితోటే మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో కోసినటువంటి మాంసం మధ్యాహ్నం 1-2 వరకు కూడా విక్రయించకపోయే సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఈగలు దోమలు వాలి ఆ మాంసాన్ని ఈరోజు ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి అధికారులు మరి కడిగేసేటువంటి మేక మంచిదా కాదా టెస్టు లేకుండానే ఈరోజు మాంస విక్రయాలు చేస్తున్నారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కమిషనర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం మేకలు కోళ్ళు తినేటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది భూపాలపల్లి ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి ప్రజల ఆరోగ్యాలను కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంటుందని ఈరోజు సిపిఐగా మీకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి మార్కెట్కు చికెన్ సెంటర్లను మటన్ సెంటర్లను తరలించాలి. మరి నాణ్యమైనటువంటి మాంసాన్ని పరిశుభ్రంగా ఉన్నటువంటి మాంసాన్ని ప్రజలకు అందించాలి. ఒకవేళ అందించని యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.